లోకేష్ గారు నైబర్స్ ఎన్వి ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా. అఫ్కోర్స్ నాకు అర్థమైంది అయితే దేశంలో ఇప్పుడున్న అన్ని రాష్ట్రాలతో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోంది అన్నది క్లియర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరే మీ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరాలు కానీ లేకపోతే ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగాలు, క్యాపిటల్ ప్రాజెక్ట్స్ ఇంకా కావాలి, చాలా అవసరాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు కాస్త కడుపు నిండి ఉన్నాయి. చెప్పే కదా తెలంగాణ ప్రభుత్వం ఏదో శాచ్యురేషన్ వచ్చేసింది, మా రాష్ట్రానికి ఏం అవసరం లేదన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంది. ఉన్న రియల్ ఎస్టేట్ కూడా డమాలు అనే పరిస్థితి ఇక్కడ. కర్ణాటకలో అక్కడ ఇండస్ట్రీసే చెప్తున్నాయి మా రోడ్లు బాగా మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నైబర్స్ ఎన్వి అని చెప్పుకునేంతగా ఎందుకు అవసరం వచ్చింది అనే దాని మీద మీరు ఇంకేమన్నా కొంచెం డీప్గా చెప్పగలరా, బ్రీఫ్గా? ఎస్ అండి. ఇప్పుడు మీరు చూస్తే నాట్ ఒకసారి అండి, దాదాపు 2 నెలల నుంచి మల్టిపుల్ టైమ్స్ నేషనల్ మీడియా ఇది రేజ్ చేస్తూ ఉంది. ఎందుకనంటే కర్ణాటక రాష్ట్రము ఆర్ వేరే రాష్ట్రాలు మీరు చూస్తే పాత రాష్ట్రాలు డెవలప్మెంట్ ఆల్రెడీ అయ్యింది. ఆ విధంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కొత్త రాష్ట్రము మనకి అటువంటి డెవలప్డ్ సిటీస్ లేవు. అయినా ఏ విధమైన పిచ్ గౌరవ ముఖ్యమంత్రి గారైనా లోకేష్ గారైనా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని ఈ రోజు అట్రాక్ట్ చేయగలుగుతా ఉన్నాము. 14 నెలల్లో 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసాము అని అంటే ఇది చిన్న పని కాదు. మన ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్ మీరు వచ్చినప్పుడు అది షార్ట్ పీరియడ్ లో వాళ్ళని కన్విన్స్ చేసినారు. దట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. వాళ్ళు ఒరిస్సా నుంచి మేము పైప్ లైన్ తీసుకొని వస్తామంటే పక్క రాష్ట్రాన్ని మోదీ గారితో రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేయించినారు. సో ఈ విధంగా ప్రోయాక్టివ్ గా ప్రభుత్వం పనిచేసి ఒక ఇండస్ట్రీకి ఒక నమ్మకం అనేది ఈ రోజు కుదిరిచ్చినారు. ఆయన మధ్యలో ఒక 6 నెలలు మళ్ళా సైకో వస్తే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి అనేక మంది అడుగుతూ ఉండేది. అయినా ఆయన రాడు అని చెప్పి ఒక నమ్మకం కుదిరించి మంచి పాలసీస్ తెచ్చి ఇండస్ట్రీని సపోర్ట్ చేసే విధంగా ముందుకు పోతున్నాము. ఈ రోజు లోకేష్ గారి చూడండి గొప్పతనము, ఆన్సిలరీ మీకు సపోర్ట్ చేసే ఆన్సిలరీ యూనిట్స్ పేర్లన్నీ మాకు ఇవ్వండి నెంబర్లు, మేము వాళ్ళతో మాట్లాడి మీ పక్కన వాళ్ళు ఆన్సిలరీలు కూడా వచ్చేటట్టు ఒక ఎంటైర్ ఎకో సిస్టమ్ ని మేము బిల్డ్ చేసి ఇస్తాము అని అంటున్నారు. అంటే వాళ్ళ వ్యాపారంలో మనం కూడా సహాయం చేసి మేము పనిచేసి పెడతాము అని అంటున్నారు. ప్రపంచంలో ఏదైనా ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడుతుందా? సో వీ షుడ్ లుక్ అట్ ద పాజిటివ్ సైడ్. లేదు ఇది కాకుండా ఇంకేమన్నా 1-2 మంచి అని చెప్పి ఉంటే సజెషన్ ఇచ్చేటట్టు ఉండాలి, కానీ ప్రతిసారి నెగిటివ్ గా మాట్లాడకూడదు. ఈ రోజు కేవలం కర్ణాటకనే కాదు అనేక రాష్ట్రాలు కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి. ఏమని అంటే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కువ సపోర్ట్ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తా ఉంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉండరు. ఎందుకు ఇందరు కంప్లైంట్ చేస్తూ ఉండరు అంటే ఇక్కడ మంచి జరుగుతా ఉంది. ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఇది కనబడుతోంది, నో డౌట్, అందులో సందేహం లేదు. అది మిగతా రాష్ట్రాలు ఎందుకు పరుగులు తీయడం లేదు, ఎందుకు మరి అది లెథర్జీ కనలేం, కానీ కడుపు నిండినోడికి ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎనీవే, అంటే ఇక్కడ ఒక మాట మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ దీపక్ రెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, అండ్ గఫూర్ గారు అండ్ దినోష్ రెడ్డి గారు, ఇక్కడ ఓట్లు ఎన్ని వస్తాయి, సీట్లు ఎన్ని వస్తాయి అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి విధానాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద కానీ అందరూ ఎలా అయితే